హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ట్రెండ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మేము షిరిడి వెళ్తున్నాం అనమాట. షిరిడి అంటే మరి ఒకరు ఇద్దరు కాదు, మొత్తం 16-17 మెంబర్స్. చూడండి, ఇది ఒక బ్యాచ్. ఫస్ట్ ఒక ట్రిప్ ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేశారు, వెళ్ళారనమాట ఒక వెహికల్లో. ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నాము, మదిర రైల్వే స్టేషన్. ఇది కూడా మీకు చూపించాలనే నేను వీడియో తీశాను. ఫస్ట్ ఆ రైల్వే స్టేషన్ చూడండి, ఆ పైన ఎంత వర్క్ అవుతుందో. అటునుంచి మా పక్క నుంచి ఆ డోజర్లు ప్రొక్లైన్స్ వెళ్తున్నాయి. ఒక్కొక్కసారి భయం వేసింది కూడా, తల మీదకి వచ్చి పడేలాగా ఉంది. ఇదిగోండి ఎలాగా ఆ పైనుంచి ఎక్కడానికి కూడా చాలా అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు కూడా. అంతంత పెద్ద లగేజ్లు వేసుకొని. ఇదిగోండి మిగతా వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇలాగా ఫైనల్ గా ఒక గ్రూప్ ఫోటో దిగాం. ఇదిగోండి తిను ఫ్రెండ్ నవ్వుతుంది, ఏంటో మరి ఎందుకు గుర్తొచ్చిందో ఏం గుర్తొచ్చిందో మరి నవ్వుకుంటుంది. మా పెద్దమ్మ వైట్ హెయిర్. ఈ లగేజ్లన్నీ ఉన్నాయా లేదా కౌంట్ చేసుకుంటూ ఉన్నారు ఎవరికి వాళ్ళే. ఫస్ట్ నుంచి ఇటు నుంచి కౌంట్ చేయడం, అటు నుంచి కౌంట్ చేయడం, మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ కౌంట్ చేసుకోవడం, ఇదే పని. ఇంకా ట్రైన్ వచ్చే టైం అయిపోయింది. ఇంకా ఈ ప్లాట్ఫామ్ లో ఈ ఎడ్జ్లో ఉన్నాం మేము. ఇంకా అనౌన్స్ అయిపోయింది, ఇంకా ఆ ఎడ్జ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఈ లగేజ్లు వేసుకొని ఇదిగోండి అందరూ బాయ్ చెప్తున్నారు, ఇంకా ట్రైన్ వచ్చేస్తుంది మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. ఇంకా అలాగా ముందుకు జరుగుతూ ఇదిగోండి మా బావ. ఇంతమందిలో ఒక 2 జెంట్స్, ఒక చిన్న బాయ్ కిడ్, మిగతా అంతా లేడీసే. ట్రైన్ ఎక్కాము మార్నింగ్ 11-10 అట్లాగా. లంచ్ అంతా కూడా ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుని వచ్చాం అనమాట. ఇంకా 12:30 అయిపోయింది. ఇంకా లోపల గంటలు కొట్టేస్తున్నాయి అనమాట. మార్నింగ్ టిఫిన్ కూడా ఏదో హడావుడిగా తినేసాం కదా, అందుకని. సో ఇదిగోండి వీళ్ళ ప్లేట్లో చూసారా, రైస్, మామిడికాయ పప్పు, ఇంకా గోంగూర ఫ్రై. మంచి ఎమ్మిగా ఉందన్నమాట ఫుడ్. మంచి ఆకలి మీద ఉన్నాం కదా, చాలా బాగుంది ఫుడ్. ట్రైన్లో బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ మాత్రం. ఇదిగోండి ఇలాంటప్పుడే ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. ఇంట్లో మనం ఫుడ్ ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ అంత టేస్ట్ అనిపించదు. ఇలాంటప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు వాళ్ళు చట్నీ ఉన్నా కానీ అది చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆ రోజు అర్థమైంది అనమాట. ఇదిగోండి వీళ్ళు పైన కూర్చుని ఉన్నారు చూసారా, పైనుంచి దిగరట వీళ్ళిద్దరికి పైనకే ఫుడ్ అందించాం అనమాట. చేతులు కడుక్కోవడానికన్నా దిగాలిగా. అప్పుడు ఏం చేస్తారా అంటే పైకి వాటర్ ఇవ్వండి చేయి కొడుకుంటాం అంటున్నారు. ఏం చెప్తాం వాళ్ళకి, ఇంకా ఇచ్చాం అలాగే ఏం చేస్తాం. ఈవిడ కుమారి ఆంటీ 2 కళ్యాణి పెరిగైనా అంటది. వాళ్ళ తెరనిస్తుందో లేదో పెరిగైనా అంటుంది. సరే అని చెప్పేసి అందరూ నాకు అంటున్నారు. ఇదిగోండి ఇలాగ అందరం కూర్చొని హ్యాపీగా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. ఇంటి దగ్గరే రైస్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చి. అంటే ఈ టైంలో ఫుడ్ బయట అంటే కష్టం, బయట దొరుకుతుంది ఆర్డర్ పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు కదా, అయినా ఎందుకు ఇదేంటి ఇంట్లోనే హోమ్ మేడ్ అయితే బాగుంటుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ మధ్యలోది త్రివేణి. అలా ముందుకు వచ్చిన తర్వాత హైదరాబాద్ దగ్గరగా ఉన్నాం, భువనగిరి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా, నేను విండోలో నుంచి ఒక ఫోటో క్యాప్చర్ చేశాను. స్వర్ణగిరి టెంపుల్ అనమాట. ఇంకా మనం టైం పాస్ అవ్వట్లేదు, బోర్ కొట్టేస్తుంది అంటే కోన్లు తీసుకెళ్ళాం అనమాట. ఇంకా మా తోటికోళ్ళేమో నాకు పెడుతుంది, తనకేమో త్రివేణి పెట్టింది. ఇలాగ అందరం ఒక 4-5 మెంబర్స్ కోన్లు పెట్టుకున్నాం. అలాగా టైం పాస్ చేస్తూ షిరిడి వరకు వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఈ టైం పాస్ లో ఏ స్టేషన్ వచ్చిందో, ఎవరు ఎక్కుతున్నారో, ఎవరు దిగుతున్నారో ఏమీ తెలిసేది కాదు. ఇంటి దగ్గర వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే ఏమో ఎక్కడున్నామో అనేవాళ్ళం. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లోకి వెళ్ళి ఈ ట్రైన్ ఎక్కడుందో సెర్చ్ చేసి అప్పుడు వాళ్ళకి చెప్పేవాళ్ళం. ఇంకా కొంచెం టైం మిగిలింది, ఏం చేద్దాము అని అనుకుంటే ఇంకా మా ఫ్రెండ్స్ వేరే S7లో ఉన్నారు, అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్తే హౌసీ ఆడుకుంటూ స్టార్ట్ చేసాం. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్ అయినా హౌసీ మాత్రం ట్రావెలింగ్లో అయినా కంపల్సరీ అనమాట. అలా అయిపోయింది, ఇంకా హౌసీ లైఫ్లో ఒక పాట అయిపోయింది. ఇదిగోండి ఇలా సీటు మీద పెట్టుకొని హౌసీ ఆడుతున్నాం అనమాట. మంచిగా 4-5 గేమ్స్ ఆడాము. తర్వాత ఇంకా చీకటి అయిపోయింది, మళ్ళీ డిన్నర్ టైం అయిపోయింది. ఇదిగోండి సెల్ఫీ విత్ రోజా సెల్ఫీ తీస్తుంది హౌసీ ఆడుతున్నాం అనేసి. లక్ష్మి ఏంటో ఆశ్చర్యంగా చూస్తుంది, ఫోన్ నాకు నంబర్స్ రావట్లేదు అని. అలా నైట్ అంతా గడిచిపోయింది. ఇక ఎర్లీ మార్నింగ్ 8 కలాగా సాయినగర్లో తిరిగాం. ఫైనల్గా హ్యాపీగా సేఫ్గా సాయినగర్ రీచ్ అయిపోయాం. ఇదిగోండి మేము తీసుకున్న ఆశ్రమం దగ్గర కూడా వచ్చేసాం. ఇగో లగేజీలతోటి రూమ్ అలాట్మెంట్ అవుతుంది, లోపల పద్మక్క రూమ్ అలాట్మెంట్కి వెళ్ళారు. సో మేమందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కాఫీలకి తాగేవాళ్ళు కాఫీలు, అంటే ట్రైన్లోనే బ్రష్లు అన్నీ అయిపోయాయి అనుకోండి, అది వేరే విషయం. సో అక్కడ ఒక కాఫీ అయిపోయింది, మళ్ళీ ఈ వెయిటింగ్లో ఎందుకని మళ్ళీ ఇంకో కాఫీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్